పైన ఆధారపడినామయ్యా. ఇంతవరకు ప్రభువా ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేశాము. ఏ ప్రయత్నాలు మా కుటుంబాన్ని బాగు చేయలేదయ్యా. ఏ ప్రయత్నాలు మా పరిస్థితులు మార్చలేదయ్యా. ఏ ప్రయత్నాల వల్ల మాకు అభివృద్ధి, ఆశీర్వాదము, నెమ్మది లేదయ్యా. ఈరోజు నువ్వు మాకు కావాలి ప్రభువా. ఈరోజు కన్నీరుగా చదువుతాం. అందరూ మోకరించి ప్రార్థనలో ఉండాలి. అందరూ ప్రార్థనలో ఉండాలి. యేసయ్యా ఈరోజు మమ్మల్ని దాటి వెళ్ళొద్దు. ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని నువ్వు చేసే కన్నీరు గట్ట ప్రార్థన నీ స్థితిని మార్చిపోతుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఏదో వెళ్దాం, కూర్చున్నాం, వచ్చేద్దాం, వినేద్దాం, వచ్చేద్దాం. లేదు, ఈరోజు నువ్వు గొప్ప మార్పు చెంది వెళ్ళాలని దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు గొప్ప మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొంది ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు మార్చబడాలనే ఈరోజు నీకు వాక్యం వినిపిస్తున్నాడు. ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం కార్చినాడు బిడ్డ. విలువైన రక్తాన్ని నీ కోసం చిందించినాడమ్మా. ఆయన నీ కోసము తను తాను అప్పగించుకున్నాడు. ఉమ్ము వేస్తా ఉంటే మౌనంగా ఉన్నాడు. తలపైన ముళ్ళ కిరీటం కూర్చుంటే మౌనంగా ఉన్నాడు. ఈ పనుల నాగళ్ళ సాళ్ళ వల్ల దొన్నబడుతున్నా మౌనంగా ఉండిపోయినాడు. పక్కలో బల్లె పోటు పొడిచినా మౌనంగా ఉండిపోయినాడు. ఆయన రక్తము చిందించాలి, లేఖనములో రాయబడి నెరవేర్చబడాలి. ఆయన మరణించి తిరిగి లేయాలి. ఆయన పరిశుద్ధ రక్తము సర్వ మానవాళికి మోక్షానికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గమైంది. ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ ఆయన కలుగ చేయాలని ఆయన చిత్తము నెరవేర్చుటకు వచ్చాడు. ఈరోజు ఆ పరిశుద్ధ రక్తము సమీపంగానే ఉంది. ఆ పరిశుద్ధ రక్తము సమీపంగానే ఉంది. ఆ రక్తమును నీ పాపాలు ఈరోజు కడుక్కుంటావా? ఈరోజు ఆయన రక్తమును నీ పాపాలు కడుక్కుంటావా? ఈరోజు నేను నా పాపాలు కడిగి వేసుకుంటానయ్యా. నాలో దాగి ఉన్న చెడు వ్యసనాలు నేను విడిచిపెడతానయ్యా. నాలో దాగి ఉన్నటువంటి ఆ చెడ్డ గుణాలు నేను విడిచిపెడతానయ్యా. నన్ను అపవిత్ర పరిచినా, నన్ను అపవిత్ర పరుస్తున్నా ఆ చెడ్డ లక్షణాలను ఈ రోజే విడిచిపెడతానయ్యా అన్నటువంటి వారు ఉన్నట్లయితే మీ కుడియస్థలపైకి చూపిస్తే మీకోసం నేను బలంగా ప్రార్థన చేయబోతున్నాను. చెడ్డ లక్షణాలు నాలో ఉన్నాయ్యా. అసూయ, ద్వేషము, పగ, మత్సరము, ఈర్ష, ఇవన్నీ నాలో ఉన్నాయ్యా. అబద్ధాలు, మోసము, టక్కరి, ఇవన్నీ నాలో ఉన్నాయ్యా. ఇవన్నీ విడిచిపెడతాను ప్రభా. ఈ రోజు నుండి నీ కొరకు నేను బ్రతుకుతానన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే యథార్థంగా ఆయన హృదయాన్ని చూసే దేవుడు. ఆయన ఎదుట నువ్వు ఒప్పుకో, మనుషుల ఎదుట కాదు. ఆయన సన్నిధిలో యథార్థంగా ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించు, తెలిసి తెలియక జారిపోయానయ్యా. ఈ రోజు నుండి నీ బిడ్డగా నేను మార్చబడతానయ్యా. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా మార్చబడతాను. నాకు నీవు సహాయం చేయమని ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ వెంటే ఉండి ప్రతి ఆపదలు, ప్రతి ప్రమాదాలను తప్పించే దేవుడు నీతో నడవడానికి సిద్ధపడుతున్నాడు. నీతో నడవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు వెళ్తున్న పనిలో, నువ్వు వెళ్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, ప్రతి స్థలంలో నీతో పాటు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నీలో ఉన్న చెడ్డ లక్షణాలను విడిచిపెట్టడానికి నువ్వు ఒప్పుకో. ఈరోజు మీ హస్తాల పైకి చూపండి. బలమైన శక్తి ప్రతి బిడ్డను యేసు నామములో తాకును కాక. బలమైన శక్తి ప్రతి బిడ్డను తాకును కాక. యేసయ్య పరిశుద్ధ రక్తము ప్రతి బిడ్డను తాకును కాక. యేసు రక్తము ప్రతి బిడ్డను తాకును కాక. ప్రతి మనస్సాక్షి యేసు నామములో శుద్ధి చేయబడును కాక. ప్రతి ఒక్కరు యేసు నామములో విడుదల, 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 విడుదల. నజరేయుడైన యేసు నామములో విడుదల. ఈ రాత్రి వేళ సమయంలో గొప్ప విడుదల ప్రతి బిడ్డలు పొందుకుందరు కాక. ఈ రోజు నుండి ప్రభు నీ బిడ్డలుగా మార్చబడి, నీ కుమారులుగా మార్చబడి, నీ కుమార్తెలుగా మార్చబడి, నీ స్వరమును విని నిన్ను వెంబడించే బిడ్డలుగా యేసు నామములో మార్చబడుదురు గాక. నీ సన్నిధిని ప్రేమించి ఆస్తి గర్భముగా మార్చబడుదురు గాక. వీరిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, అనారోగ్య సమస్యలు తీసుకొచ్చిన అపవిత్రాత్మ శక్తుల అధికారం అంతా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. బలమైన శక్తి బిడ్డలను తాకును కాక. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రతి బిడ్డను దర్శించండి.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. చెడు వ్యసనాలతో మగ్గిపోతూ, పాప వృక్షులో ఛాయలో మునిగిపోతూ, కష్టాల ఊబిలో చిక్కుకొని ఉన్న ప్రజలందరినీ విడిపించడానికి వచ్చిన పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నామయ్యా. నీ పరిశుద్ధ రక్తం చేత శుద్ధి చేయండి తండ్రి. నీ బిడ్డల్ని ఆత్మ చేత నింపండి తండ్రి. నీ శిష్యులకు ప్రకటించమని ప్రపంచానికి పంపించావయ్యా. మా భారతదేశానికి తోమ అనే శిష్యుడు వచ్చాడయ్యా. ఆయన సువార్త అందించినప్పుడు అనేక ప్రజలు విని అది ఈరోజు మా మధ్యలోనికి కూడా వచ్చిందయ్యా. ఆ సత్యవాక్యం, ఆ పరిశుద్ధమైన వాక్యము, జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ మాటలు, నీ జీవము కలిగిన మాటలు అయ్యా మా మధ్యలోనికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, పాపము నుండి విడిపించే దేవుడు మాకు దొరికావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. శాపము నుండి విడిపించే దేవుడు మా మధ్యలోనికి వచ్చినావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో తీర్మానం తీసుకొని నీ కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకున్న వారిని మీ హస్తాలకు అప్పచెప్తున్నానయ్యా. మీరే సహాయం చేయండి. జారిపోకుండా పట్టుకోండి తండ్రి. కుంటి గొర్రెలాగా తండ్రి నాయన బలహీనమైన గొర్రెల మాదిరిగా ఎవరైతే ఉన్నారో ప్రభువా, ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా, అయ్యా వారిని ప్రత్యేకంగా కాల్చి కాపాడే దేవుడు కదా తండ్రి. నీ రెక్కల నీడలో క్షేమం ఉంది కదా తండ్రి. అయ్యా, నీ రెక్కల నీడలో భద్రత ఉంది కదా తండ్రి. నీ రెక్కల నీడలో క్షేమం ఉంది కదా తండ్రి. అయ్యా, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి యేసునామమున వివాహాలు జరుగును గాక. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి యేసునామమున ఉద్యోగాలు త్వరగా అందును గాక. తండ్రి, పంట పొలాలు వేసిన వారు యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదకరమైన పంట యేసునామమున కోయుదురు గాక. ప్రతి తెగులు యేసునామమున దూరమవును గాక. ఆశీర్వాదకరమైన వర్షం యేసునామమున కురుసును గాక. తండ్రి, ఈ గృహం యేసుక్రీస్తు నామమున దీవించబడును గాక. ఈ గృహంలో నివసిస్తున్న ప్రతి బిడ్డలు యేసుక్రీస్తు నామమున గొప్ప వెలుగు చేత నింపబడుదురు గాక. ప్రతి ప్రమాదాలు యేసుక్రీస్తు నామమున దూరమవును గాక. నమ్మి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న ప్రతి హృదయంలో రక్షణ ఆనందం చేత యేసుక్రీస్తు నామమున నింపబడుదురు గాక. బలమైన శక్తి ప్రతి బిడ్డను తాకును గాక. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. హృదయంలో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో స్వస్థతలు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఎందరో జీవితాలను బాగు చేసిన దేవుడు, ఈరోజు నీ మాటలు విన్నారు తండ్రి. చెడ్డ గుణాల నుండి విడిపించి నీ బిడ్డలను ప్రభు రక్షించండి. జనాలు తండోపతండాలుగా ప్రభు నిన్ను గుర్తుపట్టి నిన్ను వెంబడించారయ్యా. ఈరోజు నీ స్వరాన్ని విని నీ స్వరం వింటూకి వచ్చారయ్యా. నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి పంపమని ఈ సంవత్సరంలో ప్రభువాలైన గర్భఫలము లేని వారికి యేసుక్రీస్తు నామమున గర్భఫలం చేత నింపబడుదురు గాక. చక్కని కుమారులు కలిగి దేవుని సంఘములోనికి వచ్చి సాక్ష్యం చెప్పుదురు గాక. తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లో అరికాలు మొదలుకొని నన్నినెత్తి వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి యేసు రక్తం చేత ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు స్వస్థత కలుగును గాక. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని నచ్చని యేసయ్య శక్తి కలిగిన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్.